హా మన గంగులు వచ్చేయాలైంది కదా. అయ్యో మా గంగులు ఏం చెప్తాండో ఏందో చూద్దాం పాన్రి. జీతం పడితే చాలు పైసలు ఏనో దాస పెడుతుంది దీని అవ్వ ఎడబెట్టిందో ఈ అమ్మాయి పోరి పీసిన పడద్దు. ఈ డబ్బాలు చూడు ఇది ఇల్లట్రా ఈ అమ్మ గుద్దుకొని రావాలి. ఇల్లు లేకున్నది అంగడి అవ్వ పోయేటప్పుడు కనీసం ఇల్లు చదివిన చదివిపోతే ఏమవుతుంది. ఆగో గా అంటలారా ఎందుకు పాడి ఎత్తాను నువ్వు గంగన్న? ఇగో పేపర్ కింద దొరికినారా ఆఫర్ పెట్టు 100 రూపాయలు దొరికినాయి. జరా ఫ్రిడ్జ్లో ఏమైనా పెట్టిందో చూద్దాం. అబ్బో దోసకాయలు బిస్కాయలు బాగానే ఉన్నాయి కదా జోరున్నాయి. ఇడేం పెట్టి కాలేదు కంగలేదు. ఆగో నీకేం పుట్టింది? గా కిచెన్ అంతా ఖరాబ్ చేసిందే గాక ఇంకా బట్టలన్నీ గుంజి పారెత్తాను. ఆ చీరల్లో ఏముంది గంగు? నీ బంగారమే బర్రముఖం దానా. అగో నేనాడి కత్తె కాళ్ళు ఇరిచి పొయ్యిలో పెడతా. ఏమనుకుంటున్నావు గంగులు నువ్వు? కాలు ఇరిసినా మంచిదే షెయిరినా సరే నీ బంగారం ఉంది చెప్పే నువ్వు చెప్పు. నా బంగారం మీరెందుకు కన్ను పడ్డది గంగులు? ఏమైంది చెప్పు నాకో పారి. కుదబెడదామని తలకే వాళ్ళకు కొడతా. అంగి దండాలు పెడతానే దండం పెడతా చెప్పే. ఇంతకు నీ లొల్లేంది ఒక్కసారి చెప్పు. కర్రె మొక్కపోడివి. హోటల్ పెడతానే లచ్చలు కావాలి నా తాన ₹1 లేకపోయే అందుకని నీ బంగారం అడుగుతా అన్న. నువ్వు బాగుపడతా అంటే ఇయ్యనా గాని ఏడ పెడతావు? ఇప్పుడు ఇంత సడన్గా నీకు తెలివి ఎందుకు వచ్చింది? ఇండోనేషియాలో బాలి ఉంది కదా గాడ మండప రిసార్ట్ అని ఉంటుంది. ఆ ముచ్చటినాక ఈ ఆలోచన వచ్చింది నాకు. మంచిదే పాటు మంచి ఆలోచననే వచ్చింది కానీ మరి జాగా చూసినవా ఏడ పెడతావో గాని? ఇంకేడనే బాలిలో ఉన్న మండప రిసార్ట్ అని పక్క పొంటే గాన్నే. ఇంతకు పాస్పోర్ట్ అన్న ఉందా గంగన్న నీకు? తీసుకుంటా పోతా పెడతా కోట్లాధికారిని అవుతా నన్నేవాడు ఆపేది. అయినా గాడని ఎందుకు పెట్టాలి అనిపించింది తమరికి? మండప రిసార్ట్లో ఉండాలంటే ఒక్క రాత్రికి ₹1,20,000 కావాలట. గదే నేనైతే ఉత్తగా ₹20,000 పెడతా. ఏమంటావు? ఐడియా మంచిగా ఉంది కానీ హౌ గంగులు నిన్ను దేంతోటి కొట్టాలి చెప్పు? నోట్ల కట్టలతోటి ఎన్ని దెబ్బలన్నా తింటా. అటు వెనుక బాలిలా హోటల్ పెట్టుడే ఆ తర్వాత వచ్చిన పైసలు తీసుకొని అవే నోట్ల కట్టలతో నీ ముఖాన కొడతా. పులిని చూసి నాక వాతలు పెట్టుకుందట అట్లుంది నీ కథ. అయినా నువ్వు ఏడన్నా రూమ్ తీసుకోవాలంటే 100కి ఇస్తే మంచిగా ఉండని బాపతి. అందరూ నియాసంటోళ్ళే ఉంటారు. వేలు పెట్టి ఎవరు పోతారు చెప్పు? అందుకే ఇక్కడ పెడతా అంటున్నా. ఆ టచ్టోళ్ళకు ఒక రోజుకు ₹1,20,000 పెడుతున్నారు కదా. అందుకనే ఇగో ఇటు రండ్రి మా హోటల్ చీప్ అని చెప్పేసి బోర్డు పెడతా. లేకపోతే అలా గడ్డం పట్టుకున్నా బాతులు ఆడతా. ఏమున్నదే కాలు మొక్కుపోయి ఇంకా నీ బడువే. వాళ్ళు వచ్చేదే ఆడ ఉన్న సౌలతులను చూసి అసోంటిది మళ్ళీ నీ పాస్ పోయిన హోటల్కు అత్తరా? నేను సుత ఆల దగ్గర పెడతానే సౌలతులు. నా బంగారం గొదవెట్టి వచ్చిన పైసలతోటి నువ్వు అంత పెద్ద హోటల్ పెడతావు, మళ్ళీ బాలీలా ఆ రెస్టారెంట్ పక్క పొంటి పెడతావా? మీ అసంటి వాళ్ళు ఎంకరేజ్ చెయ్యరే. మేము మంచిగా బాగుపడతామని చెప్పేసి మీకు ఏడుపు కుళ్ళు నీకు. నీ అవ్వ గంట పడేసి పెడితే నెత్తి వలిపోవాలి బోడ నెత్తి ముఖం దాన. ఆహా నాకున్న తులం బంగారం కుదబెడితే నువ్వు సిగరెట్లకు వేసిన అప్పు సుతం వెళ్ళదు తెలుసా? ఇంకా హోటల్ కట్టేంత ఉందట. ఏ గంగల్ నన్న వాడిపో. నీ ఏడ్చుడద్దు నీకు అడ్డం వచ్చుడద్దు. నేను పోతాన్నా. ఓ కెమెరామెన్ అన్న నువ్వు కట్ చేయి నన్ను. ఓయవ్వు ఆగే బాగి ఆగే మంచి ఐడియా అయ్యే బోడ ఎత్తుందన్న మంచి ఐడియా అయ్యో నీ అవ్వ.